आउटरेट रहो। कहाँ है आपका दोस्त, कहाँ है? कांग्रेस మీతో దండ వాళ్ళే ఏడి రవణ్ ఎక్కడమ్మా? కంగ్రాచులేషన్ అన్న, కంగ్రాచులేషన్ ముఖేష్ యాదవ్ గారు. పని వస్తాను రాలే, కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ క్రాంతి, బాగా ఏరి కంగ్రాచులేషన్. ఏ మీ అందరికి థ్యాంక్స్. పేదవారి కళ ఒక సొంత గూడు ఉండాలి. యూట్యూబ్ వాళ్ళు ఈ కంటోన్మెంట్ వాళ్ళకి చెప్పండి. ఆయన కూడా వస్తుంది జీవితంలో త్యాగమే ఎక్స్ట్రా ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు దానికి చేసేది ఎవరు? ఇప్పుడు ఇల్లు అలర్ట్ చేసేది ప్రాసెస్. ఇప్పుడు అమౌంట్ తీసుకొని తీసుకోవాలమ్మా. ఏమవుతుందంటే ఎవరో ఇల్లు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇచ్చేసి ఎస్సీబీ న్యూస్ వాళ్ళతోటి వచ్చేసింది. కాంగ్రెస్ కుటుంబ సభ్యులైన నాయకులకు, కార్యకర్తలందరికీ, ముఖ్యంగా ఈరోజు ప్రమాణం స్వీకారం చేస్తున్న చైర్మన్ అయిన అరవింద్ యాదవ్ గారికి, మిగతా సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు. వీరికి చాలా అదృష్టం. హైదరాబాద్లోనే అతిపెద్ద ఆలయం గణేష్ టెంపుల్. దాంతోపాటు ఈ యొక్క ఆలయానికి ప్రత్యేకత స్వయంభు గణపతి మహారాజ్. అదే కాకుండా ఎన్నో సంవత్సరాలది పురాతన ఆలయం. ఇంత పెద్ద ఆలయానికి, ఇంత విశిష్ట ఉన్న ప్రసిద్ధిగాంచిన ఆలయానికి వీళ్ళు సభ్యులు కావడం మీ అందరి అదృష్టం. మీరు ఈ ఆలయానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చినప్పుడు కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ టెంపుల్ కమ్యూనిటీ వాళ్ళు చెప్పడం జరిగింది, అర్చకులు కూడా చెప్పడం జరిగింది. అవన్నీ మీరు పూర్తి చేస్తారని మీ మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. భక్తులకి పార్కింగ్కి ఇబ్బంది కాకుండా చూడాలని కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. దానికి నేను పూర్తి స్థాయిలో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి, ఈ పక్కకున్న రైల్వే స్టేషన్లో కూడా మాట్లాడి వాళ్ళకి పార్కింగ్ ఇప్పిస్తూ చూస్తాను. కాంగ్రెస్ పార్టీ మీకు ఈ అవకాశం ఇచ్చింది. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి సేవలు అందిస్తారు. మిమ్మల్ని గుర్తించి మీ పేర్లను కూడా అధిష్టానాన్ని పంపిస్తే అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసి మీరు మీద నమ్మకం పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నగారు, మన ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు, అదే కాకుండా ఎండోన్మెంట్ మినిస్టర్ అయిన కొండ సురేఖ గారు ఆశీర్వాదంతో, అందరికన్నా ఎక్కువ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మీకు ఈ పదవి రావడం. మీరు మంచి పని చేస్తే మీ కుటుంబాలకు మంచి పేరు వస్తుంది, పార్టీకి పేరు వస్తుంది, ఇప్పించినందుకు నాకు పేరు వస్తుంది. కాబట్టి అందరి పేరు నిలిచే విధంగా మీరందరూ ఆలయానికి అవసరమైనది ప్రతి ఒక్కటి మీరు డెవలప్మెంట్ చేయాలని, అత్యధిక శాతం టైం ఇవ్వాలని. ఏదో పదవి తీసుకొని ఇంట్లో ఉంటే డెవలప్మెంట్ కాదు. మీరు అందరిది సహాయ సహకారాలు తీసుకొని మీరు ఆలయాన్ని డెవలప్మెంట్ చేయాలని నేను కూడా రెగ్యులర్గా వస్తానని మాటిస్తూ, మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం నుంచైనా తీసుకొస్తా, వీలైతే నా సొంత నిధులైనా కూడా ఇస్తా. కాబట్టి మీరు వచ్చిన తర్వాత చేంజ్ అనేది ఉంటట్టు, మీ పేరు ఈ కమిటీ పేరు ఉంటట్టు, నాకు కూడా మంచి పేరు వస్తట్టు మీరు అందరూ ఉండాలని మనసారా కోరుకుంటూ, మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయినా. ఇప్పటిదాకా నేను ఎమ్మెల్యే అయ్యేవారికి నేను కూడా పదవులు అడిగేవాడిని. ఇప్పుడు పదవి ఇచ్చే పరిస్థితులు వెళ్ళాను. మీరందరూ మంచిగా పని చేస్తే రేపు మీరు ఎవరిని రికమెండ్ చేస్తారో వాళ్ళకు కూడా పదవులు ఇస్తానని సందర్భంగా మాట ఇస్తూ, ఎల్లప్పుడూ మీ సహాయ సహకారాలు ఇదే మాదిరిగా ఉండాలి. మీకు ఏ అవకాశం వచ్చినా కూడా అది సువర్ణ అవకాశం.
ఇది ఇంత పెద్ద మంచి టెంపుల్కి మీకు కమిటీ మెంబర్స్ కావడం అదృష్టం కాబట్టి మీరు పూర్తి స్థాయిలో పనిచేస్తే ఆ భగవంతుడు ఆశీర్వాదం మీ పైన కంటోన్మెంట్ ప్రజల పైన రాష్ట్రం పైన ఉండాలని మనసారా కోరుకుంటూ అందరితో సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.